హాయ్. ఈరోజు కాశ్మీర్లో డైరెక్ట్గా ఫార్మర్స్తో మాట్లాడడానికి అని చెప్పి వచ్చాము. అండ్ వాళ్ళు ఒక 1 మంత్ తర్వాత రమ్మన్నారు. డైరెక్ట్ మా వెహికల్స్తోనే యాపిల్స్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి డెలివరీ చేయడానికి మాట్లాడాము అనమాట. సో మామూలుగా ఈ యాపిల్ యాక్చువల్గా ఈ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లో మొత్తము. ఇదంతా కూడా అసలు ఇది కట్ చేసిన తర్వాత, ఈ యాపిల్ ట్రీ నుంచి తీసిన తర్వాత మొత్తానికి ఒక ఏసీలో ఏదైనా మనం మగ్గేలా చేస్తాం కదా, సమ్ పపాయ కానీ లేకపోతే మ్యాంగోస్ కానీ మనం మగ్గబెట్టడానికి సంథింగ్ ఏదో ఒక పేపర్ ఫోల్డ్ చేసి పెట్టడం, గడ్డిలో పెట్టడం చేస్తాం కదా. సో ఈ యాపిల్స్ అన్నిటికీ కూడా ఎట్లా అంటే, మీకు వీటిని ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, మామూలుగా రెడ్ కలర్లో ఉంటాయి కదా యాక్చువల్గా, ఆ డౌట్ ఉంటుంది కదా. సో వీటిని తీసుకోగానే ఇమ్మీడియట్గా ఏసీలో స్టోరేజ్ చేస్తే అప్పుడు అవి మామూలుగా వేరే పళ్ళు ఎలా మగ్గుతాయో అలా స్వీట్ ఎక్కుతాయంట. ఇవి వీటికి రెడ్ కలర్ మారిపోతాయి మొత్తం అంతా, ఈ గ్రీన్లో ఉన్నవన్నీ కూడా. సో అందరూ ఇలానే చేస్తారనమాట. సో ఇది డైరెక్ట్గా యాక్చువల్గా ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి లారీస్ మామూలుగా మనకి ఏసీ ఉండవు, లారీస్లోంచి రావడానికి 4-5 డేస్ టైం పడుతుంది మామూలుగా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి, మన ఏపీ కానీ తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక ఇట్లా రావడానికి. బట్ మనము మా ఓన్ వెహికల్స్లో ఏసీ ఉంటుంది, హెచ్ఆర్ మోటార్ ట్రక్ 10 tons పడుతుంది కెపాసిటీ. సో దాంట్లో ఏసీ ఉన్నప్పుడు ఇది తెంపంగానే ఇమీడియట్గా ఏసీలో పెట్టాలి. అసలు ఏ యాపిల్స్ అట్లా లారీలో వెళ్ళే వాటికి ఏసీ ఉండదు. బట్ మనం ఇది వెంటనే స్టోరేజ్ చేయడం వల్ల ఎక్సలెంట్ క్వాలిటీ అవుతుంది. ఇది రీచ్ అయ్యే టైంకి మంచిగా ఏసీలో ఉంచడం వల్ల రెడ్గా మారి మంచి స్వీట్నెస్ వస్తుందంట. సో ఇది ఎవరూ చేయట్లేదు, అందరూ నార్మల్గా లారీస్లో తీసుకెళ్తున్నారని చెప్తే అప్పుడు మనము దానికి తగ్గట్టుగా ట్రక్స్లో ఏసీ పెట్టి తీసుకెళ్దామని మాట్లాడడానికి వచ్చాం అనమాట. వీళ్ళు, నేనంటే బిజినెస్ కదా మెన్షన్ చేయలేను మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది, బట్ మనము వీళ్ళతో మాట్లాడుకుంది చాలా తక్కువకి మాట్లాడాం అనమాట. ఇది రీటైల్గా కస్టమర్స్కి చాలా తక్కువ రేట్కి ఇవ్వాలి. అండ్ ఫ్రెష్ స్టాక్స్ ఇవ్వండి, ఫ్రెష్గా స్టాక్స్ మనము ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఇట్లా డైరెక్ట్ ఫార్మర్స్ని అప్రోచ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వేరే స్టోర్స్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో, ఏసీల్లో, కంటైనర్స్లో పెడతారు, ఫ్రెష్ స్టాక్ రాదనమాట. సో మనం కొంటున్నాం కానీ ఈవెన్ కొంటున్న మాకు తెలీదు అది ఎన్ని డేస్ నుంచి ఉందనేది. సో ఇక్కడైతే డైరెక్ట్గా మన ముందే వీళ్ళు తెంపిసిస్తారు. అండ్ ఇమీడియట్గా మనం ఏసీ ఉండే దాంట్లో వ్యాన్లో, ట్రక్లో తీసుకుని డైరెక్ట్గా మా గోడౌన్కి తెచ్చుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళతో ఇంకోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఫామ్స్, ఒక కొన్ని ఫామ్స్ తీసుకోవడానికి, సో వీళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ ఫామ్స్ కొనడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. ఎవరు పెడితే వాళ్ళు కొనడానికి ఉండదు. మనము ఇప్పుడు వీళ్ళతో పాటు పార్ట్నర్షిప్ పెడితే వీళ్ళే చెప్పారనమాట, ఇట్లా మీరు ఇన్వెస్ట్ చేస్తానంటే మా దగ్గర మనీ లేదు, సో మాకు పర్మిషన్ ఉంది, మనమే ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ అది కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ ఒక ఫామ్స్ కొనడానికి సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఓన్గానే ఒక 1/2 ఎకరా అనుకోండి ఆల్మోస్ట్, దాంట్లో వీళ్ళు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తే కొన్ని మంత్స్కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1-2 years తర్వాత కంటిన్యూగా చాలా హై రేంజ్లో మనకి వస్తాయి. మీ ఫామ్స్ నుంచి మీకే తీసి ఇవ్వడానికి అవుతుంది. సో మీ పర్సన్ ఇక్కడ పెట్టేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. అండ్ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి అవి తీసుకుందామని అనుకుంటున్నాం, కల్టివేషన్. అంతవరకు వీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఫామ్స్ వీళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదేదైతే చూసామో ఫామ్, ఇది చాలా క్వాలిటీ యాపిల్స్ అనమాట. ఇవన్నీ కూడా